మన పూర్వీకులు ఏ పని చేసినా అందులో ఒక మంచి దాగి ఉండేది. వారి ఆలోచనలలో పాజిటివ్ నిండి ఉండేది. చూడండి, నా చిన్నతనంలో ఇంట్లో పెద్దవాళ్ళు బియ్యం నిండుకున్నాయి అని చెప్పేవాళ్ళు. అంటే బియ్యం అయిపోయి ఉంటాయి కానీ నిండుకున్నాయి అని చెప్పేవాళ్ళు. నేను అనుకునేదాన్ని, అదేంటి బియ్యం అయిపోయినాయి అనకుండా నిండుకున్నాయి అంటున్నారు, నిండుకున్నాయి అంటే ఉన్నట్లు కదా అని. మళ్ళీ నాకు అనిపించేది, వీళ్ళకు చదువు రాదు కదా, అందుకు ఆ తెలుగు పలకడం సరిగా వాళ్ళకి తెలియదేమో, అయిపోయినాయి అనాలి కదా అని అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. అంటే వారి ఆలోచనలో అంత పాజిటివ్ అనమాట. అయిపోయినాయి అంటే అశుభం, నిండుకున్నాయి అంటే శుభం అనమాట. అలాగే దీపం ఆరిపోయింది అని అనరు, దీపము కొండెక్కింది అనేవాళ్ళు. ఎందుకో ఆ విధంగా అనేవాళ్ళు ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే నల్లపూసలు ఏదైనా తాళి బొట్టు ఉండే దండ అది తెగిందనుకోండి, దాన్ని తెగింది అనేవారు కాదు, అది ఊడింది, పూసలు విడిపడ్డాయి, ఊడిపోయాయి అని అనేవాళ్ళు. అంటే గొలుసు తెగింది అనడం అనేది అశుభం. అలా ప్రతిదీ కూడా వాళ్ళు, అంటే వాళ్ళకు పాజిటివ్ నెగిటివ్ అనేది తెలిసేది కాదు, కానీ వారి ఆలోచనలలో మాటలలో అంతా కూడా పాజిటివ్ నిండి ఉండేది. మామూలుగా అయితే కనుక ఇంట్లో కుళాయి నీళ్ళు కానీ బావి దగ్గర కానీ స్నానం చేసేటప్పుడు అప్పట్లో ఓం గంగై చ యమునై చ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అంటూ ఆ నదుల పేర్లన్నీ చెప్పి తల మీద నీళ్లు గుమ్మరించుకునేవారు. నేను అనుకునేదాన్ని, అదేంటి ఆ నదులన్నీ అంటే అప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి ఏ ఏ నదులు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో అవన్నీ ఎక్కడెక్కడో ఉంటే అవన్నీ ఇక్కడ ఉన్నట్లు ఎందుకు ఈ విధంగా అనుకుంటున్నారు అని. ఎక్కడన్నా దూరంగా ఉన్నా కూడా ఆ ప్రాంతాలకు మనం వెళ్ళి ఆ నీటిని స్నానం చేయలేం కదా. ఇంట్లో ఉన్న బావిలో ఉన్న నీరు కావచ్చు, ఇంట్లో తొట్టిలో ఉన్న నీరు కావచ్చు, వాటిని గంగతో సమానంగా భావించి వారు స్నానం ఆచరించేవారు. అంటే ఆ ఇంట్లో ఉన్న నీటిని గంగ సమానంగా భావించేవారు. అందుకే మన పెద్దవాళ్ళు కూడా ఏ పని చేసినా వాళ్ళ యొక్క ఆలోచనలలో పాజిటివ్ ఎక్కువ ఉండేది కాబట్టి అప్పటి వాతావరణం అంతా కూడా చాలా పవిత్రంగా శుద్ధంగా ఉండేది. నీరు అనేది ఇప్పుడు చూడండి, ఉమ్మడి సంసారం ఇంట్లో చాలామంది ఉంటారు. బావిలు అప్పట్లో ఇప్పట్లాగా మినరల్ నీళ్ళు ఇలాంటివి ఉండేవి కావు, ఫిల్టర్స్ ఉండేవి కావు. బావిలో చేద వేసి నీళ్లు తోడేవారు. ఆ బావిలో కూడా చాలా చెత్త ఉండేది. బిందెతో అట్లా అట్లా అనేసి ఆ చెత్త అది పక్కకి వెళ్ళిన తర్వాత నీటిని ముంచి పైకి చేద తోడి తీసుకొని పోయి బాణలో వేసేవారు. ఇంటిల్లి బాది చేతులు పెట్టి ఆ బాణలో నీరు తాగేవారు. అందరి చేతులు బట్టి మురికి అవుతుంటాయి అనేది అప్పట్లో ఎవరికీ లేదనమాట. ఎందుకంటే అందరిలోనూ మంచి భావన, అవి నీళ్లు తాగితే జబ్బులు వస్తాయి, ఇంత నీటిని చేతులు పెట్టి తాగుతున్నాము, ఆ బావి కూడా శుభ్రంగా లేదు, ఇలాంటివి నెగిటివ్ మైండ్స్ వాళ్ళకు ఉండేవి కాదు. గంగమ్మ తల్లి మా దాహాన్ని తీరుస్తుంది అనే భావన అనమాట. అందుకే వాళ్ళకు ఏ జబ్బులు కూడా అప్పట్లో వచ్చేవి కావు. ఇప్పుడు మనము ఎంత శుద్ధంగా నీటిని ఫిల్టర్ చేసుకొని కాచుకొని ఎన్ని తాగుతున్నా కూడా రోగాలు అనేటివి పెరుగుతూనే ఉన్నాయి. అందుకని ఈ మనిషిలో నెగిటివ్ తనం ఎక్కువ అయిపోయింది కాబట్టి ప్రకృతి కూడా అంతా నెగిటివ్గా మారిపోతుంది. మనిషి ఆలోచనల్లో విపరీత ధోరణి, విపరీతమైన ఆలోచనలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ప్రకృతి కూడా అంతా విపరీతంగా అయిపోయి మనకు దుఃఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు తీసుకునే ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, ఏదైనా సరే భగవంతుని తలంపులో మనం తీసుకోవడం ద్వారా ఆ నీరు కావచ్చు, ఆహారం కావచ్చు పవిత్రంగా అవుతుంది. మనకు ఎలాంటి జబ్బులు రావు అనే ఆలోచన, పాజిటివ్ ఆలోచన మన మనసులో ఉంచుకొని మనం ఆ విధంగా స్వీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ప్రకృతి అంతా కూడా తమో ప్రధానంగా అయిపోయింది. మనిషి ఆలోచనలు తమో ప్రధానంగా అయిపోయినాయి, ప్రకృతి తమో ప్రధానంగా అయిపోయింది. కావున వాటిని మనం స్వీకరించేటప్పుడు భగవద్ ధ్యానంలో స్వీకరించడం మంచిది. ధన్యవాదాలు.